హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్ వండర్స్. ఈరోజు నందివర్ధనం గన్నేరు మొగ్గలతో ఎలా జడబిల్లని ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా దొరికే ఈ నందివర్ధనం గన్నేరు మొగ్గలతోనే జడబిల్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. పెళ్లి కూతుర్లకు కూడా ఈ జడబిల్లతో ఈజీగా పూల జడని ప్రిపేర్ చేయొచ్చు. వాళ్ళ జడని బట్టి ఈ జడబిల్లలు కావాల్సి వస్తే అన్ని ఒక 10 అట్లయితే 8 అలా జడబిల్లల్ని ప్రిపేర్ చేసుకొని జడని డిజైన్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ జడబిల్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. జడబిల్ల ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా ఒక అట్ట ముక్కను తీసుకొని దీన్ని 2 రూపీస్ కాయిన్ సైజ్ అంతా సర్కిల్స్ని కట్ చేసుకోవాలి. ఈ అట్టముక్క ప్లేస్లో మీరు నందివర్ధనం మొగ్గల ఆకును కానీ లేకపోతే గన్నేరు మొగ్గల ఆకును కానీ తీసుకోవచ్చు. కాకపోతే ఆకులైతే కొంచెం అవి డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జడబిల్లని డిజైన్ చేయాల్సి వస్తుంది. అదే అట్టముక్క అయితే కనుక మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత వీటిని ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాంటి సర్కిల్స్ని ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ నందివర్ధనం మొగ్గలని ఇవి కాడలు పొడవు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని వీటిని మల్లె పువ్వు మొగ్గ అంత సైజులో కట్ చేసుకోవాలి. వీటిని మరీ చిన్నగా కట్ చేయకండి, మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు. మల్లె పువ్వు సైజ్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు ఈ మొగ్గలు ఊడిపోకోకుండా ఆ అట్టకి మనం గుచ్చినప్పుడు అలాగే ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అట్ట ముక్కకి సూది దారం తీసుకొని ఈ దారానికి చివరన ముడి వేసుకొని ఈ మొగ్గల్ని అట్ట ముక్కకి కుట్టుకోవాలన్నమాట. ఇలాగా 2 మొగ్గల్ని పెట్టి ఆ 2 మొగ్గల కాళ్ళ మీద దారం వచ్చేలాగా సూదితో కుట్టుకోవాలి. తర్వాత వేరే మొగ్గ పెట్టేటప్పుడు ఈ 2 మొగ్గల మధ్యలో నుంచి సూదిని తీసి తర్వాత మొగ్గ పెట్టి కుట్టుకోవాలి. మీరు ఇక్కడ ఈ మొగ్గలు పర్ఫెక్ట్గా ఉండవేమో, ఊడిపోతాయేమో అని మీకు డౌట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ 2 మొగ్గల మధ్యలో నుంచి సూదిని తీసేటప్పుడు మొగ్గల మధ్యలో నుంచి కాకుండా మొగ్గ కాడలో నుంచి సూదిని గుచ్చారనుకోండి, ఆ మొగ్గలు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలాగా నందివర్ధనం మొగ్గలన్నింటినీ ఈ అట్టముక్కకి కుట్టుకోవాలి. చూసారుగా, ఇక్కడ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యింది. తర్వాత మనం దీనికి 2 రౌండ్స్ వేసుకోవాలన్నమాట. సెకండ్ రౌండ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ రౌండ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ రౌండ్ ఉన్న ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ మధ్యలో సెకండ్ రౌండ్ ఫ్లవర్ కనిపించేలాగా అట్టముక్కకి కుట్టుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఫ్లవర్ని ఎలా పెట్టాను. 2 పూల మధ్యలో ఫ్లవర్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫ్లవర్ని సెట్ చేసుకొని ఈ అట్టముక్కకి సేమ్ ఫస్ట్ రౌండ్ మొగ్గల్ని ఎలాగైతే అట్టముక్కకి కుట్టుకున్నామో సెకండ్ రౌండ్ మొగ్గల్ని కూడా అలాగే ఇలా సెట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవాలి. చూసారు కదా, సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద సూదిని దించేసి కింద దానికి నాట్లు వేసేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు దారాలన్నీ ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవి కనిపించకుండా ఉండటానికి ఇంకొక అట్ట ముక్కని వీటిపైన అతికించేసుకోవాలన్నమాట. తర్వాత మధ్యలో ఇలాగా కాడలు అవి కనిపిస్తున్నాయి కదా, ఈ కాడలు కనిపించుకోకుండా ఇక్కడ నేను చూసిన ఈ కుందన్స్ బయట షాప్లో దొరుకుతాయి. మీరు పెళ్లి కూతుర్లకి కనుక డిజైన్ చేస్తే కనుక పూల జడలాగా ఇవి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో దొరుకుతాయి. పెళ్లి కూతురు శారీ కలర్ తీసుకొచ్చేసి డిజైన్ చేసుకోవచ్చు. వీటిని ఇలాగా మధ్యలో అతికించేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై అవ్వాలి, అందుకని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని దారాన్ని చివర ముడేసుకొని ఇప్పుడు గన్నేరు మొగ్గల్ని అలాగే నందివర్ధనం మొగ్గల్ని అదొకటి ఇదొకటి ఇలాగా సూదికి గుచ్చుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఈ మొగ్గల్ని కాడకి గుచ్చట్లేదు, సూది పువ్వు మధ్యలో నుంచి గుచ్చుతున్నాను. ఇలాగే గుచ్చుకోవాలన్నమాట. ఇలా గుచ్చుకుంటే పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. ఇలాగా మొత్తం మనం తీసుకున్న ఇక్కడ సర్కిల్ సైజుకి
గన్నేరు మొగ్గలు ఒక 15, నందివర్ధనం మొగ్గలు ఒక 15 పడతాయి. వీటన్నిటిని ఇప్పుడు గుచ్చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ చివర ఈ చివర దారాన్ని ఇలాగా టైట్గా ముడేసుకోవాలి. ఈ దారాన్ని ఎంత టైట్గా ముడివేసుకుంటే అంత చక్కగా షేప్ వస్తుంది అనమాట, రౌండ్ సర్కిల్ షేపు. ఎప్పుడు రోజ్ ఫ్లవర్స్ అలాంటి వాటితోనే కాకుండా ఇలాగా డిఫరెంట్గా గన్నేరు మొగ్గలతో ఇలాగా ట్రై చేస్తే కనుక లుకింగ్ కూడా చాలా చాలా బాగుండిద్ది. జడ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంత టైట్గా ముడేసుకుంటే మీరు అంత బాగా షేప్ వస్తుంది. మొత్తం టైట్గా ముడేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. చూసారా, బాగా షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కాడలు ఇవి కనిపించుకోకుండా అట్టముక్కని అతికించేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ నందివర్ధనం మొగ్గల్ని, ఈ మొగ్గల బిల్లను కూడా తీసుకొచ్చి దీనిపైన అతికించేసుకోవాలి. ఇందాక మనం అతికించిన అట్ట ముక్క అడుగుకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పెట్టే ఈ నందివర్ధనం మొగ్గలది పైకి వస్తుంది. ఆల్మోస్ట్ మన జడబిల్ల రెడీ అయిపోతుందండి. ఇంకొక చిన్న స్టెప్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే అడుగున ఉన్న ఆ అట్ట ముక్కకి ఈ మొత్తం మనం వేసుకున్న ఈ వరుసలన్నీ ఆ అట్ట ముక్కకి అతికేలాగా మొత్తం అన్ని 4 సైడ్స్ ఇలాగా సూది దారంతో కుట్టుకోవాలి. మనం గమ్ పెట్టి అతికించాం కదా, అవి కొంచెం గమ్ కాబట్టి అంత స్టిఫ్గా ఉండవు. అందుకని చెప్పేసి ఇలాగా మనం దారంతో స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంక ఎక్కడ కదలకుండా పువ్వులు అలాగే ఉంటాయి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జడబిల్లని మనం జడలో గుచ్చుకోవాలి కదా, అందుకని ఇలాగా ముడిపిన్నిని దీనికి అతికించేసుకోవాలి. ఈ ముడిపిన్నులు కూడా బయట షాపులో దొరుకుతాయండి. ఈ ముడిపిని కనిపించుకోకుండా పైన ఇంకొక అట్ట ముక్కని అతికించేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా ఇంట్లోనే జడబిల్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జడబిళ్ళలతో మనం పూల జడను కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈ పూల జడ బయట నుంచి తీసుకొచ్చే పూల జడ కన్నా లుకింగ్ చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.